ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడినటువంటి సంగతి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. సో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇది చివరి వచనానికి ముందున్నటువంటి వచనం. చివర్లో దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ద బెస్ట్ ప్రామిస్, ఫైనల్ ప్రామిస్, అండ్ అక్కడ ఉన్నటువంటి ఫైనల్ ప్రేయర్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులు లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటో మనకి రాయబడింది. ఆ 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాత్మకంగా ఒక మాట మరి అక్కడ మనకి రాసి ఇచ్చారు. అదేంటంటే, ఆయన ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కలాగా, బ్రైట్ మార్నింగ్ స్టార్ లాగా రాబోతున్నాడు. సో ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క ఏం చేస్తుందంటే నూతనమైనటువంటి దినాన్ని ప్రారంభిస్తుంది, ఒక న్యూ బ్రైట్ డేని ప్రారంభిస్తుంది. 3 సార్లు ఆ అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాను అని చెప్తారు. 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 22:20లో ఆల్రెడీ మనం చదివాం, అయినా మరలా చదువుతున్నాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. సో 3 సార్లు చాలా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ అని చెప్పారు. త్వరగా అనేటువంటి పదాన్ని కూడా వినియోగించారు. 2000 సంవత్సరాల క్రితం ఈ సత్యము భక్తుడైనటువంటి యోహాన్ ద్వారా మనకు తెలుపబడింది, రాయబడింది. మరి 2000 సంవత్సరాలు ఇంకా ప్రభు రాలేదు, ఆలస్యమైంది అని మనలో కొందరు అనుకోవచ్చు. కానీ ఒకటి మనం గ్రహించాలి, ఆయన సమయం ప్రకారం ఆయన వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు ఆయన రాకకు మనము ఇంకా సమీపంగా ఉన్నాం. త్వరగా వచ్చేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఆలస్యము లేకుండా వేగిరమే త్వరపడి ఆయన వస్తాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనంలో, అందుకనే పరిశుద్ధులు భక్తులు ఏం చేసేవారంటే మారనాథా అని అనేవారు. ఒకరినొకరు అట్లా వారు పలకరించుకునేవారు. కమ్ లార్డ్ జీసస్, లేకపోతే ప్రభు వచ్చుచున్నాడు, ద లార్డ్ ఈస్ కమింగ్, ప్రభు వచ్చుచున్నాడు, ద లార్డ్ ఈస్ కమింగ్ అని చెప్పుకునేవారు. ఈ రోజుల్లో మనము వేరే క్రిస్టియన్ గ్రీటింగ్స్ని వాడతాము. కానీ చాలామందికి ప్రభు వచ్చుచున్నాడు అన్న ఆలోచన, ప్రభు రావాలి అన్న ఆశ, లేకపోతే ప్రభు వచ్చుచున్నాడు అని ఇతరులను పలకరించాలి, ప్రేరేపించాలి అనేటువంటి ధ్యాస ఉన్నట్టు ఈ రోజుల్లో మనకి లేవు. ఎందుకంటే మనుషులు ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా లోతుగా లీనమై నాటబడి ఉన్నారు కనుక వారు పైనుండి ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఆలోచనలో, ఆశలో లేరు. కెంటకీ అనేటువంటి ప్రాంతంలో, అమెరికాలో హోమ్ ఫర్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అనేది ఒక క్రైస్తవ కుటుంబం వారు పెట్టారు. దాంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. వీరందరూ కూడా మానసికంగా రుగ్మత కలిగినటువంటి, వైకల్యం కలిగినటువంటి పిల్లలు. సో ఈ దంపతులు క్రైస్తవులు కనుక సువార్తను చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ప్రభు దేవుడు అని చెప్పారు. త్వరలో ఆయన రాబోతున్నాడని చెప్పారు. సో పిల్లలకి టైం దొరికినప్పుడల్లా ఏం చేస్తారంటే ఆ యొక్క హోమ్లో అద్దాల దగ్గర, కిటికీల దగ్గరికి వెళ్ళి వారి చేతులు, వారి ముక్కును ఆంచి మరీ బయటికి చూస్తుంటారు, ఆకాశం వైపు చూస్తుంటారు. సో చాలాసార్లు వారి యొక్క అద్దాలని వారు క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా పిల్లలు అక్కడికి పోయి బయటికి చూస్తూ ఉంటారు. సో అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, వీరు ఎప్పుడు చూసినా అక్కడికి పోయి ఎందుకు అట్లా పడిగాపులు కాస్తారు, ఎందుకు అట్లా పైకి చూస్తారంటే, యేసు వస్తున్నాడు అని మేము చెప్పాం కదా, రాజు వస్తున్నాడు అని మేము చెప్పాం, అంతా బాగు చేస్తాడు అని మేము చెప్పాం, బాధలు లేకుండా చేస్తాడు, మిమ్మల్ని మెంటలీ పర్ఫెక్ట్గా చేస్తాడని మేము చెప్పాం. వారికి అర్థమైనంతలో వారిలో ఆ యొక్క తృష్ణ, ఎప్పుడొస్తాడా అని ప్రతిరోజు అనేక సార్లు పోయి అద్దాల మీద పడి మరీ బయటికి చూస్తుంటారు. సో మెంటలీ సౌండ్గా ఉన్నోళ్ళకి లేని కోరిక, మెంటలీ రిటార్డెడ్గా ఉన్నటువంటి వారికి ఉండడం కూడా దేవుడి కార్యమే కదా. సో మనలో ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి లక్షణం. అందుకనే కమ్ లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం. సో మన కోరిక, మన ప్రార్థన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలి. మనందరికీ తెలుసు, మనం ఆలోచిస్తే కొంత
లోకం వైపు గంభీరంగా చూస్తే, మామూలుగా కాదు, పాప దృష్ట్యా కాదు, కానీ వాక్యానుసారంగా కొంత గంభీరంగా చూస్తే ప్రపంచం చాలా చాలా దెబ్బతిన్నది, పాడైంది, దిగజారింది. దీనికి ఇక మంచి భవిష్యత్తు పెద్దగా లేదు. అండ్ ఈ లోకంలో మనం ఎక్కువ కాలం ఎట్లా బ్రతుకుతామో తెలియదు కనుక మన యొక్క హృదయవాంఛ ఏంటంటే ప్రభు అయిన యేసు రమ్ము. మన ప్రార్థన ఏంటంటే ప్రభు అయిన యేసు రమ్ము. ఎందుకు అనేది కూడా ఒక్కొక్క మాటలో చెప్పనివ్వండి. ఒక 7 విషయాలు చెప్తాను ఎందుకు ఆయన త్వరగా రావాలి. కమ్ లార్డ్ జీసస్ టు ఎస్టాబ్లిష్ యువర్ రైచియస్ కింగ్డమ్ ఇన్ ద వరల్డ్. నీ నీతి రాజ్యాన్ని ఈ అవినీతితో ఉన్న లోకంలో స్థాపించడానికి యేసు రమ్ము అని మనము ప్రార్థించాలి, కోరుకోవాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. సో నీతి సూర్యుడైనటువంటి, నీతి స్వరూపుడైనటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి లోకములో తన నీతి రాజ్యాన్ని స్థాపించినప్పటికీ అవినీతికి ఎక్కడ కూడా అవకాశమే ఉండదు. ఏ కొసాన కూడా అవినీతి ఉండదు. ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం అనేది జరగదు, అతిక్రమం అనేది ఉండదు. కనుక అది మన ప్రార్థన అయి ఉండాలి. ప్రతి విధమైనటువంటి భక్తిహీనతను, దుష్టత్వాన్ని యేసు వస్తేనే తుదముట్టిస్తాడు. రెండవది, కమ్ లార్డ్ జీసస్ టు ఎలిమినేట్ ఆల్ ఈవిల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును, నేరమును, దుష్టత్వమును తుడుపు పెట్టడానికి రమ్మనాలి. మలాకీ పాత నిబంధనలోని చివరి గ్రంథం, మలాకీ 4వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా ఉంది. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. సో ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపాత్ములు అయిపోయారు కనుక దేవుడు వచ్చి వారిని శపించకుండునట్లు మరి ప్రవక్త ఆ మనుషులలో కార్యము చేస్తాడు, లేకపోతే వారిని మారుస్తాడు అని ఆయన చెప్పాడు. న్యూ టెస్టమెంట్లో ఎట్లా మొదలవుతుందంటే యేసుప్రభు శాపంతో మొదలుపెట్టాడు, కర్స్తో మొదలుపెట్టాడు, బ్లెస్సెడ్ అంటాడు, ధన్యులు 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 అని 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ప్రకటిస్తాడు. అంటే ఆ యొక్క శాపము కాదు, యేసు వచ్చి ధన్యతలోనికి నడిపించగలడు. సో లోకంలో ఉన్నటువంటి పాపాన్ని 2 రకాలుగా రూపుమాపచ్చు. ఒకటి, పాపులను రక్షించి వారిని రూపాంతరపరచుట ద్వారా. 2, పాపులకు అవకాశం ఇచ్చిన పదే పదే వారికి దేవుడు కృపను చూపే కార్యమును చేసే అవకాశం ఇచ్చిన వారు ఇంకా తిరుగుబాటు చేస్తే వారిని శిక్ష ద్వారా నాశనానికి పంపించడం. యేసు మొదట ఏం చేస్తాడంటే ఆయన తన ప్రజల ద్వారా వారిని రక్షించి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. కనుక మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ దైవ కార్యము జరుగుతుంది. 3వది, కమ్ లార్డ్ జీసస్ టు ఇవాంజలైజ్ ద సిన్ఫుల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రభు రాకడకు మునుపు నిజమైనటువంటి భక్తిపరులు, ఆత్మపూర్ణులైనటువంటి క్రైస్తవులందరికీ తెలుసు యేసు రాక ఎందుకు ఆలస్యం అవుతుందంటే నశించిపోయేటువంటి ఏ ఒక్కరు నశించక అందరూ రక్షించబడాలని. పేతురు ఆయన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అదే రాశాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇదే ప్రకటన 22:17లో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. సో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, పెళ్లి కుమార్తె అంటే దేవుని ప్రజలు లేక యేసుక్రీస్తు యొక్క సంఘము. సో పరిశుద్ధాత్మ రమ్ము అని పిలుపునిచ్చినప్పుడు పెళ్లి కుమార్తె లేక సంఘము కూడా రమ్ము అని పిలవాలి. ఎవరిని? దప్పిగా ఉన్న వారిని అండ్ పాపులుగా ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి వారిని ఆహ్వానించాలి. సువార్త ద్వారా వారిని మనం దేవుడి దగ్గరికి నడిపించాలి. అండ్ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు. సంఘము లోకంలో ఉన్నటువంటి నశించిపోయేటువంటి పాపులను పిలవాలి. అది మనకు దేవుడిచ్చినటువంటి ఒక పెద్ద బాధ్యత. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి గడియల్లో యేసు వైపుకి ఎంతమందిని నీవు పిలవగలిగితే, ఎంతమందిని నీవు తీసుకురాగలిగితే నీవు అంత శ్రేష్ఠుడు. జిమ్మీ డ్రేపర్ అనే సేవకుడు అంటాడు, ఏ సంఘమైనా మనుషులను యేసు దగ్గరికి ఆహ్వానించకపోతే అది దేవుడిని అవమానపరుస్తుంది అండ్ యేసుక్రీస్తు నామమును అది దూషిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకు 2023 డిసెంబర్ అయిపోతుంది, పాత సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం కొరకు మీరు ఏమి గోల్స్ పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ కొత్త సంవత్సరం గాస్పల్ ఇయర్గా, ఇవాంజలిజం ఇయర్గా
విన్నింగ్ సోల్స్ ఫర్ జీసస్ ఇయర్గా మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. సో దేవుడి కొరకు మనం ఆ పని చేయాలి. న్యూజిలాండ్ నుండి చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఇంగ్లాండ్కి వచ్చింది ఉన్నత విద్య కోసం. ఉన్నత విద్య అయిపోయిన తర్వాత ఆమె ఇంగ్లాండ్లో యేసుప్రభు సువార్త విన్నప్పుడు రక్షించబడిన తర్వాత అందరూ అనుకున్నారు ఈమెకి మంచి విద్య ఉంది కనుక ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోతుందని. కానీ ఆమె సడన్గా వారికి నేను తిరిగి నా దేశానికి న్యూజిలాండ్కి వెళ్ళిపోతున్నానంటే స్నేహితులు, ఆమె శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆమెని ఆపే ప్రయత్నం చేశారు. వారందరూ అన్నారు, నీ దేశం వెనకబడినటువంటి దేశం, నీ దేశం ప్రమాదకరమైనటువంటి దేశం, నీ దేశంలో నీకు అసలు అభివృద్ధి ఉండదు, నీ దేశంలో నీకు ఎదుగుదల ఉండదు, ఈ దేశంలో ఉండిపో, ఈ దేశం అంతా నీకు నచ్చింది, ఈ దేశంలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అయినా ఇప్పుడు నీవు ఓడలో పోతున్నప్పుడు మధ్యలో సముద్రంలో మునిగి చచ్చిపోతే అంత ప్రమాదం, ఆ రిస్క్ ఎందుకు నీకు? నీ దేశంలో ఇంకా నరమాంస భక్షకులు ఉన్నారు, నువ్వు అక్కడికి పోయిన తర్వాత వారు నిన్ను నిలువునా తినేస్తే నీకు అసలు జీవితమే లేకుండా పోతుంది అని ఎన్నో రకాలుగా వారించబోతే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను ఎందుకని న్యూజిలాండ్కి వెనక్కి వెళ్ళాలా? ఎందుకంటే అక్కడ నా తల్లి తండ్రి రక్షణ లేకుండా ఉన్నారు, దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నారు, నా బంధువులందరూ దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నారు, నా దేశస్థులకు ఈ సువార్త వినబడలేదు కనుక నేను సత్యమును తెలుసుకొని సువార్త ద్వారా రక్షించబడి ఈ గొప్ప సత్యమును శుభవార్తను నా మట్టుకి నేను పెట్టుకొని ఈ దేశంలో స్వార్థంతో బ్రతుకుట అది ఏమాత్రం క్షేమం కాదు. నేను వెనక్కి వెళ్ళాలి, వారికి శుభవార్తను చెప్పాలి, వారందరినీ కూడా ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఒకవేళ నేను ఓడలో పోలేను, మరో రకంగా పోలేనంటే ఈ సముద్రం అంతటిని ఈదుకుంటూ న్యూజిలాండ్కి వెళ్ళి ఆ ప్రజలకి ఈ సువార్తను చెప్తాను అని అంది. సో ఎవరైనా రియల్గా క్రైస్ట్ ద్వారా రక్షించబడితే, క్రైస్ట్ కొరకే బ్రతికితే, క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ కొరకు నిజంగా తృష్ణతో ఉంటే వారు తప్పకుండా ఆయన్ని ఇతరులకు కూడా చెప్తారు. ఆయన వచ్చే ముందే వీరు రక్షించబడాలి, ఆయన వచ్చే ముందే వీరు సిద్ధపరచబడాలి అని. తర్వాత కమ్ లార్డ్ జీసస్ టు ఇవాల్యుయేట్ యువర్ పీపుల్స్ లైఫ్స్. నీ ప్రజల యొక్క జీవితాలను క్షుణ్ణంగా పరీక్షించడానికి, వారికి మీరు ఇవ్వదలిచిన బహుమానం ఇవ్వడానికి రండి ప్రభు అని మనం ప్రార్థించాలి. అదే 22వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్పాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సో ప్రతి ఒక్కడు యేసులో ఎలా ఉన్నాడు, యేసులో ఏం చేస్తున్నాడు, ఎంత హృదయం పెట్టి చేస్తాడు, ఎంత నాణ్యంగా చేస్తాడు, ఎంత నీతితో చేస్తాడు, ఎంత నిష్ఠతో చేస్తాడు, అండ్ దేని కొరకు చేస్తున్నాడు, ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వానికి వాని జీతమును అంటే బహుమానాన్ని, ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపరచుకున్నాడు. అండ్ ఆ రివార్డ్ ఎట్లా ఉంటుందంటే అకార్డింగ్ టు దేర్ డీడ్ అంటున్నాడు, వారు చేసిన పనిని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే రకంగా రివార్డ్స్ రావు. అందుకే ఒకరి పని 100% అయితే 100% రివార్డ్, ఒకరి పని 60% అయితే 60%, ఒకరి పని 30% అయితే 30%, ఒకరి పని 2% అయితే 2% రివార్డే. సో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, మనకు తెలుసు. సో ఇప్పుడే ఆయన మనల్ని పరీక్షించక మునుపు మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకుంటే, ఈ రెండుకి ముందు చాలా మంచి టైం అది. మనం ఇప్పుడే చేంజ్ అవుతే ఆయన తర్వాత వచ్చి మన మీద ఆయన ఛార్జ్ మోపకుండా ఉంటాడు, మనకి మన యొక్క క్రైమ్ ఏంటో చెప్పకుండా ఉంటాడు, అండ్ మనకి మన రివార్డ్ ఇస్తాడు. కమ్ లార్డ్ జీసస్ టు ఎంథ్రోన్ యువర్ సెల్ఫ్ ఇన్ అవర్ లైఫ్స్. భక్తుడు ఎట్లా ప్రార్థన చేయమన్నాడు? ప్రభు అయిన యేసు రమ్ము. సో రక్షక రమ్ము అనట్లేదు, ప్రభు అయిన యేసు రమ్ము అంటే ఆయన వచ్చేదికి శాశ్వత కాలం మనల్ని పరిపాలించుటకు, మన మీద ప్రభుత్వం చేయుటకు. సో ఆయన మన హృదయాల్లో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించి ప్రభుత్వము చేయుట ఆయన యొక్క ఉద్దేశం. మనం అట్లా సమర్పించుకోవడం మనకి ఆశీర్వాదకరం. నెక్స్ట్, కమ్ లార్డ్ జీసస్ టు ఎక్స్పాండ్ యువర్ గ్లోరీ త్రూ అవుట్ ద వరల్డ్. నీ మహిమను సర్వలోకము విస్తరించినట్లు రమ్ము ప్రభు అని మనం ప్రార్థించాలి. రోమన్ ఎంపరర్ జూలియన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా క్రైస్తవ్యం పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకొని దాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయనే నాశనం అయిపోయాడు. చివరిలో చచ్చే ముందు చివరి మాటలు ఏమన్నాడు తెలుసా? యూ హ్యావ్ వన్ ఓ గ్యాలిలియన్, గలిలయుడా నీవే జయించావని చచ్చిపోయాడు. ఎప్పటికైనా జయం ఆయిందే, ఎందుకంటే ఆయనే ఈ లోకంలో మహిమపరచబడతాడు. ఇక చివరిది, కమ్ లార్డ్ జీసస్ టు ఎగ్జిక్యూట్ యువర్ జడ్జ్మెంట్ ఆన్ ఆల్ సిన్నర్స్. పాపులందరి మీద నీ తీర్పు తీర్చడానికి రమ్ము ప్రభువా. ఎందుకంటే కొంతమందికి ఎంత సువార్త చెప్పినా, ఎంత బతిమిలాడినా, ఎన్ని రకాల ప్రేమ చూపినా, ఎంతగా వారిని మనము దేవుడి దగ్గరికి నడిపించే ప్రయత్నం చేసినా వారు తిరుగుబాటుదారులు, వారు పూర్తిగా దుష్టత్వములో ఉన్నటువంటి అపవాది పిల్లలు, సాతాను సంబంధులు కనుక వారు రారు. అలాంటి వారికి యూదా పత్రిక 1వ అధ్యాయం
14:15లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడు అంటాడు ఆయన. గ్రామర్ చూడండి, వచ్చాను, has come, so he will come and very soon he will come, surely I am coming quickly అని ప్రభు చెప్పాడు. సో ఆయన చివరి మాటలు ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. నాస్ట్రడామస్ అనేటువంటి ఒక ప్రవక్త ఉండేవాడు. చాలా ఆయన చెప్పినవి నెరవేరాయి అని ప్రపంచం ఆయన్ని బట్టి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆయన చివరిలో ఆయన ఒక మాట చెప్పాడు, ఎన్ని నెరవేరాయి ఎన్ని నెరవేరలేదు అనేది ఒక కాంట్రవర్సీ. కానీ ఆయన ఒకటి చెప్పాడు, అదైతే నెరవేరింది. అదేంటంటే, టుమారో ఐ విల్ నో లాంగర్ బీ హియర్ అన్నాడు. రేపు నేను ఇక్కడ ఉండను అన్నాడు. పోయాడు, చచ్చిపోయాడు. సో ప్రతి ఒక్కళ్ళు రేపు ఉండకుండా పోతారు, త్వరగా పోతారు. కానీ పోకముందు ఆయన వచ్చేస్తే, వారి పాపపు స్థితిలోనే ఆయన వచ్చేస్తే వారికి భక్తిహీనత ద్వారా వచ్చేటువంటి సర్వనాశనం తప్ప ఇంకేం ఉండదు. కనుక ఆయన రాకముందే, ఆయన్ని రారాజుగా ఎదుర్కోకముందే, న్యాయాధిపతిగా ఎదుర్కోకముందే ఆయన్ని రక్షకునిగా అంగీకరించుట ప్రతి ఒక్కడికి క్షేమం. సో మీరు ఇంకా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఉండకపోతే ఇది మంచి సమయం. ఈరోజే, ఇప్పుడే ఈ మాటలు వినగానే మోకరిల్లి మీ మనస్సును దేవుడి వైపు తిప్పి మీ యొక్క పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మీ ఆత్మని శుద్ధి చేయడానికి, అండ్ మీ యొక్క పాపపు వెల చెల్లించుటకు తన ప్రాణం అర్పించాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, చెప్పినట్టు 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన్ని నమ్మి మీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు, రక్షిస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. చాలామంది కొత్త సంవత్సరంలోకి వెళ్ళి కొత్త క్యాలెండర్ పెట్టుకుంటారు, కానీ పాత క్యారెక్టర్తో బతుకుతారు. క్యాలెండర్ కొత్తదైతే ఏమి లాభం లేదు, క్యారెక్టర్ కొత్తదైతేనే గొప్ప లాభం. సో క్రైస్ట్ ద్వారా మన క్యారెక్టర్ని న్యూగా మార్చుకుందాం. అప్పుడు న్యూ ఇయర్ మనకి దీవెనకరంగా ఉంటుంది. మరొకసారి మనం నీ వాక్యమే సత్యంలో క్రొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ 2024లో కలుసుకునేంత వరకు, ఈ ఓల్డ్ ఇయర్లో ఎంతవరకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి, బయలుపరిచిన సత్యాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరందరూ వాక్యానుసారంగా దేవుడి మేళ్లు పొందే బిడ్డలుగా ఉంటారని ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.